వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని గన్నవరం తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమాదేవి ఆరోపించారు. సత్యవర్ధన్ సోదరుడితో పాటు తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రమాదేవి తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి, కార్లను తగలబెట్టడం దగ్గర నుంచి, మహిళల్ని ఇష్టానుసారంగా రాళ్లతో కొట్టడం దగ్గర నుంచి, భయంకరంగా దూషించటం, ఇదంతా తెలుగుదేశం కార్యకర్తల మీదే జరిగింది. దానిలో నిందితులు మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలని నిందితులుగా చిత్రీకరించి వాళ్ళ మీద కేసు పెట్టడం, దళిత మహిళల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి రాజ్యాంగాన్ని విస్మరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా ముదునూరి సత్యవర్ధన్ వర్క్ చేస్తూ ఉండేవాడండి. సత్యవర్ధన్ని బెదిరించి కిడ్నాప్ చేసి అతనితో వ్యతిరేకమైనటువంటి వాంగ్మూలం ఇప్పించారు మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ. దళితుల్ని ఈ విధంగా చిత్రీకరించడానికి సిగ్గులేదా అని ఈ సభాముఖం నేను అడుగుతా ఉన్నాను. అతన్ని ఎంత బెదిరిస్తే అటువంటి ప్రలోభాలకి లొంగాడో ఆ వ్యక్తి ఈరోజు సుస్పష్టమైంది. గన్నవరం నియోజకవర్గంలో కాదండి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలిచింది. సత్యవర్ధన్ ఇచ్చినటువంటి ఈ వాంగ్మూలం మీద చర్యలు తీసుకోమని మేము పడమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం.